శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 983వ నామము త్రికండేసి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, త్రి అంటే 3, ఖండ అంటే ఖండములకు, ఈసి అంటే అధిపతి, 3 ఖండాలకి అధిపతి అమ్మవారు, 3 కూటములకు అధీశ్వరి. మనం ఇంతకుముందు నామంలో యోని ముద్రల్లో వివరించుకున్నట్లుగా త్రికండ ముద్ర లేదంటే యోని ముద్ర స్వరూపము స్వయంగా అమ్మవారే అని చెప్పుకున్నాం కదా. త్రికండేసి అనే నామంతో వివరింపబడుతూ ఉంటుంది. కరాంగములను 3 ఖండాలుగా ప్రదర్శింపబడినది త్రికండ ముద్ర లేదంటే యోని ముద్ర. పరమేశ్వరి నుండి సమస్త సృష్టి వచ్చింది కదా. శ్రీదేవి యొక్క బ్రహ్మభావనకు సంకేతమైన త్రికండ ముద్ర లేదంటే యోని ముద్రకు అధిదేవత త్రికండేసి. ఈ విధంగా ఈ త్రిపుటి అంతా కూడా 3 భాగాలుగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకే దానితో ఒకటి అనుబంధం కలిగి ఇంకొకటి ఉంటాయన్నమాట. కాబట్టి పరమేశ్వరి లలితాంబకు త్రికండేసి అనే నామం సార్థకమైంది. అమ్మవారి యొక్క నిర్గుణ స్వరూపమైన పంచదశి మంత్రంలో 3 ఖండములు ఉంటాయి. వీటినే 3 కూటములు అని అంటూ ఉంటాం. అవి కాది కూటము అంటే కా ఏ ఈలా హ్రీం అని, హాది కూటము అంటే సా హా కా హా లా హ్రీం అని, సాది కూటము అంటే సా కా లా హ్రీం. ఈ 3 కూటములు వాగ్భవ కామరాజ శక్తి కూటములు అని, సోమఖండము, సూర్యఖండము, వహినిఖండము అనే నామములతో కూడా చెప్తూ ఉంటారు. ఈ 3 ఖండములకు లేదంటే 3 కూటములకు ఆదీశ్వరి ఆ జగన్మాత. ఈ సమస్త చరాచర విశ్వంలో త్రిపుటి లేదా త్రిత్వము ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆదీశ్వరి ఆ తల్లి. 3 సంఖ్యలు కలిగిన స్వరూపములన్నీ కూడా త్రిఖండాలే. అటువంటి త్రికండ రూపిణి ఆ పరమేశ్వరి. మూర్తిత్రయమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అవస్థాత్రయమైన అంటే 3 అవస్థలైన జాగృత్ స్వప్న సుషుప్త అవస్థలు, గణత్రయమైన సత్వరజస్తమో గుణములు, త్రిలోకములు లేదంటే 3 వ్యాహృతులైన భూ భువ స్వర్లోకములకు అధిపతి ఆ జగన్మాత. ఆ జగన్మాత లలిత త్రిపుర సుందరి అధివహించే 3 పీఠములైన జాలంధర పీఠము, ఓడ్యాన పీఠము, శ్రీపీఠములు, త్రికణములైన మనోవాక్కాయములు, వేదాల్లో సూచింపబడిన 3 కర్మలైన యజ్ఞ నిర్వహణ, వేదములను అభ్యసించుట, దానము, 3 కాండములైన కర్మకాండ, ఉపాసనకాండ, యజ్ఞకాండ, త్రిమాతలైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ప్రస్థానత్రయమైన భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, త్రివేదములైన ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదములు, ఈ మొదలైన త్రిఖండములన్నీ కూడా ఆ తల్లి యొక్క రూపములే. ఇంకా 3 సంధ్యలైన ప్రాతః, మధ్యాహ్న, సాయ సంధ్యలు, ప్రాణాయామములు, 3 భాగములైన రేచక, పూరక, కుంభములు, మహాయంతరాజ్యమైన శ్రీచక్రంలోని అనేకములైన త్రికోణములు, త్రిపుటి అయిన జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయములు, మండలత్రయమైన చంద్ర సూర్య అగ్నిమండములు, ఈ రకములుగా 3 కూటములు లేదా 3 ఖండముల స్వరూపము సాక్షాత్ ఆ జగన్మాతే. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని త్రికండేసి అనే నామంతో కీర్తించారు. శ్రీదేవి యొక్క బ్రహ్మభావనకు సంకేతమైన త్రికండ ముద్ర లేదంటే యోని ముద్రకు అధిదేవతగా తన నిర్గుణ స్వరూపమైన పంచదశి మంత్రంలోని 3 ఖండములు లేదంటే 3 కూటములైన వాగ్భవ కామరాజ శక్తి కూటములు, ఇతరములైన త్రిపుటి స్వరూపాలన్నీ కూడా ఆ జగన్మాతే. కాబట్టి త్రికండేసి అనే నామంతో మనం అమ్మవారిని పూజిస్తూ ఉన్నట్లయితే అన్నీ 3 సంఖ్యతో వచ్చేవన్నీ ఆ జగన్మాతే. 3 సంఖ్య ఏంటి, ప్రపంచంలో ప్రతీదీ కూడా ఆ తల్లి యొక్క రూపమే. ఆ విధంగా భావించినట్లయితే మనకి ఇది లేదు అన్న భావన మనలో రాదు. ప్రతిదీ ఆ తల్లియే అన్న భావన మనలో వచ్చిన రోజు ఇంకా మనం సాధించవలసింది ఏముంది? ఆ జగన్మాత మనల్ని తన ఒళ్ళో పెట్టుకుని మనల్ని లాలిస్తుంది. మనం ఆ తల్లిని చూస్తూ మోక్ష మార్గాన్ని సాధించవచ్చు. శ్రీమాత్రే నమః.